శనివారం వచ్చేసింది, పిల్లలకి రేపు హాలిడే. ప్రత్యక్షం అయిపోయిన అమ్మ వాళ్ళ ఇంట్లో. అయితే ఇవాళ సాటర్డే స్పెషల్ గా ఏం చేస్తున్నారు తెలుసా? రారి ఇదిగోండి అలసంద వడలండి. జనరల్ గా రాత్రి పూట మేము చేసుకోము, కానీ ఈరోజు ఎందుకో తినబుద్ధి అయ్యింది. అంతేకాకుండా నాకు మా మమ్మీకి ఇష్టం అని చెప్పి ఈరోజు నేను నిమ్మకాయ పచ్చడి పోపేసిన. మామూలుగా అయితే నిమ్మకాయ ఊరిగే అక్కడ అమ్మ ఊరబెట్టింది, అది మన ల్యాండ్లో నిమ్మకాయలే, దాంట్లోకి పోపేసిన. ఇది చూడండి సింపుల్ అండి, ఏం లేదు. నూనె జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా ఎల్లిపాయలు ఒలుచుకొని ఎండుమిరపకాయలతో పోపు, సింపుల్. అందులో ఇంకేం వేయలే, కారం గీరం ఏం వేయలే. అది కాకుండా మా లైట్గా ఏమైంది ఇక్కడ చూడండి, వేడిగా అన్నం మా మమ్మీ పొద్దున నా కోసం చేయలేదు, ఇంట్లో వాళ్ళ కోసం చేసిన ముల్లంగి పప్పు. ఇక్కడ వచ్చేసి ఏంటిది క్యాబేజీ. ఈరోజు మా మమ్మీ చేసిన ఎందులో కారం అనేది లేదు, అందుకే అందులో ఎండుమిరపకాయలు మాత్రం ఇన్ని వేసిన. ఇట్లే ఎత్తి అట్లా నోట్లో మా మమ్మీ పెట్టుకుంటుంది, కానీ నేను ఆ సాహసం చెయ్య. వావ్ సూపర్ అండి. సాటర్డే స్పెషల్. ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంజాయ్ చేయండి. ఈరోజు ఉన్నట్టు రేపు లైఫ్ అనేది ఉండదు. చాలా మారుతాయి, బాధ్యతలతో, పనులతో, రోజులతో, ఆరోగ్యంతో. కాబట్టి ఈరోజు మనం ఖాళీ ఉన్నామా, ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. కాలిపోతుంది నాన్న, మరి అట్లా ఉండాలి. సూపరా. ఇంకా లక్కోడికి నచ్చినాయంటే అందరికి నచ్చేస్తుంది.